మాట్లాడి వెళ్ళినటువంటి మోహన్ గంధా గారు, కేటీఆర్ గారు, హాజరైనటువంటి ప్రియమైన సోదరులారా అందరికీ నమస్కారం. ఈరోజు సీతారాం యేచూరి గారు అస్తమించారు. అస్తమించిన ఆ అస్తమం నుంచి మరలా ఉదయ రేఖలు దేశవ్యాప్తంగా ప్రసరింప చేస్తూ ఆయన అస్తమించారు. అంటే సూర్యుడు ఒకవైపు అస్తమించి మరలా ఉదయం ఎలా ఉదయిస్తారో ఆ విధంగా సీతారాం యేచూరి గారి మరణం ఒక భారతదేశ రాజకీయ రంగాన్ని ఒక పెద్ద కుదిపింది. కమ్యూనిస్టుల ప్రభావం, కమ్యూనిస్టు నాయకుల అవసరం, కమ్యూనిస్టులు లేని లోటు ఎలా ఉంటుందనేది మరొకసారి చర్చకు భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప అవకాశాన్ని, మరణించడం బాధాకరమే కానీ మరణించి ఆయన బ్రతికి ఉండి ఇప్పటికి కూడా దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు సీతారాం యేచూరి గారు. మనందరికీ తెలుసు, జేఎన్టీయూ అంటే అది అనేక మంది మేధావుల్ని సృష్టించిన, తయారు చేసిన కన్న తల్లి లాంటిది జేఎన్టీయూ. ఆ జేఎన్టీయూకు ఓకే జేఎన్యూ సారీ, ఏదో అది జవహర్లాల్ నెహ్రూ. దానికి ఆద్యులు వామపక్ష భావాల ప్రతినిధిగా ప్రకాష్ కారత్ గారు అయితే, అక్కడి నుంచి వందల మంది మేధావుల్ని సృష్టించి తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని పంపించడంలో భాగంగాను మరలా వారిని వామపక్ష భావాలతో కూడినటువంటి ప్రభుత్వ అధికారులుగా తయారు చేసేటువంటి ఆ ప్రారంభ భావజాలాన్ని అందించడంలోనూ సీతారాం యేచూరి గారి ఆయన పాత్ర మరవలేనిదనే దానికి ఉదాహరణ, ఆయన మరణించిన తర్వాత మరలా ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి తీసుకుని వెళ్లి జేఎన్యూలో ఎంత గొప్పగా ఆరాధించారనేది మనందరికీ అర్థమవుతుంది. 3 సార్లు కంటిన్యూస్ గా దానికి చైర్పర్సన్ గా ఆయన ఎన్నికవటం అనేది చాలా గొప్ప అంశం. నేను మొన్న చూశాను, వీరభద్రం గారితో కూడా మాట్లాడాను. నిజంగా కమ్యూనిజానికి మరలా దేశంలో ఇంత అభిమానం ఉందా? ఆయన ఏ పదవి చేయలేదు, ముఖ్యమంత్రిగా చేయలేదు, లేకపోతే ప్రధానమంత్రిగా లేకపోతే పోటీ పడలేదు, గవర్నర్గా చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆయన చనిపోతే ఒక దేశ ప్రధానికి ఎటువంటి నీరాజనాలు పలుకుతుందో ఆ విధంగా అన్ని పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు అటువంటి గొప్ప నీరాజనాన్ని పలకటం అంటే బికాజ్ హీఈస్ ఏ కమ్యూనిస్ట్ కాబట్టే అటువంటి ఏ పదవి చేయకపోయినా. నేను అప్పుడు చూశా, మన చంద్ర రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, వారు మరణించినప్పుడు ఆ రోజుల్లో అంటే కమ్యూనిస్టులు బలంగా ఉన్నారనుకునేవాళ్ళు. వారికి ఎలా ఆ నిరాజనాలు ఉన్నాయో దానికి ధీటుగా యేచూరి గారికి ఆ విధంగా పలకటం అంటే కమ్యూనిజం అవసరం, ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు, కోరుకుంటున్నారు అని మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా సీతారాం యేచూరి గారితో చివరిసారిగా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కోనవరం అక్కడ సిపిఐఎం అభ్యర్థి, అది పేరు ఏదో మారింది, అక్కడ మన ఉమ్మడి ఖమ్మం, మా ఖమ్మం జిల్లాది అందులో పోయింది. వారితో పాటు నేను కూడా వెళ్ళాం. ఆయనకి సిగరెట్లు బాగా తాగే అలవాటు, నేను కూడా అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అందరికీ ఏదో ఒక బుర్ర పని చేస్తూ ఉంటుంది, అట్లా అలవాటు. అది మనం అంటే ఆ స్థాయి కాదులే కానీ అడిగా, అట్లా ఏం సార్ కంటిన్యూగా తాగుతున్నారు అంటే నవ్వాడు. నవ్వి దేని పని అదే, మెదడు పని మెదడే, దాని పని అదే అని సరదాగా చెప్పాను. మనం వింటా ఉంటామంటే పలుకే బంగారం ఆయన అని వింటా ఉంటాం. అంటే ఎవరన్నా పలికితే పలకరు, ఆ పలుకు సహజంగా
విరహ వేదంలోను లేకపోతే అటువంటి వాటిలో కవులు ఉపయోగిస్తూ ఉంటారు ప్రేయసి ప్రియుల మధ్య. కానీ పలుకే బంగారం ఆయన అంటే నిజంగా సీతారామేశ్వరి గారి ప్రతి పలుకు బంగారమే, ప్రతి పలుకు బంగారమే. నీ నోట ముత్యాల రాలుతాయా అని అంటారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క పదం మరి ఆ మొత్తం సారాంశం అంతా అటు కమ్యూనిజాన్ని, ఇటు సోషలిజాన్ని, లేకపోతే ఇటు భారతదేశ పరిస్థితుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అన్నిటినీ సమ్మిళితం చేసుకుని సంగ్రహించుకుని వెరీ షార్ట్ ఆ పెదాలపై నుంచి ఒక్కొక్క మాట వస్తా ఉంటే అరవడు, కేకలేయుడు. నిజంగా మరలా మరలా వినాలనిపించి ఒక్కొక్క ఆయన నోటి నుంచి వస్తున్న ముత్యాలని పట్టుకుని దాచుకోవాలన్నంత ఆర్ద్రత, అభిమానం ఉంటుంది.